సమ్మర్ మొత్తం చాలా చప్పగా సాగిన తర్వాత ఇప్పుడు బాక్స్ ఆఫీసు వేడెక్కబోతోంది. పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ నటించినటువంటి లేటెస్ట్ సినిమా కల్కి ఆడియన్స్ ముందుకు భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా వరల్డ్ వైడ్గా ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ సూపర్ సాలిడ్గా సాగుతూ ఉన్నాయి. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ ఓపెనింగ్స్ని సినిమా సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్లో ఇదివరకు భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకున్నటువంటి సినిమాలు చూద్దాం. బిగ్ సినిమాల్లో కల్కి మూవీ ఇప్పుడు ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటుంది, ఎలాంటి రికార్డులు అందుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ ఓపెనింగ్స్ అందుకునే అవకాశం కనిపిస్తోంది. ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఇదివరకు ఆల్ టైమ్ హయ్యెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాలు చూస్తే ఏపీ తెలంగాణలో డే 1 హయ్యెస్ట్ షేర్ వచ్చినటువంటి సినిమాలు RRR 74 కోట్లు, సలార్ 50 కోట్లు, బాహుబలి 43 కోట్లు, గుంటూరు కారం 38 కోట్లు, సైరా 38 కోట్లు. ప్రస్తుతం కల్కి ఊపు చూస్తుంటే మొదటి రోజు సలార్కి RRR సినిమాకి మధ్యలో ఓపెనింగ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. రాయలసీమలో అనుకున్న రేంజ్లో ఓపెన్ అయితే మటుకు మరింత జోరు చూపించవచ్చు. ఇక సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్లో కలెక్ట్ చేస్తుందా అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్సైట్ అవుతున్నారు. అందరూ ఒక పక్క ఉంటే తమిళ ఇండస్ట్రీ మాత్రం మరో పక్క అని చెప్పాలి. ఇతర ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాల్ని ఆదరించే విషయంలో వాళ్ళు చాలా వెనకబడి ఉంటారు. అంతో కొంత మలయాళం సినిమాని పర్లావేది అనిపించినా ఆదరిస్తారు, కానీ మిగతా ఇండస్ట్రీ సినిమాలను పెద్దగా పట్టించుకోవట్లేదు వాళ్ళు. లేటెస్ట్గా కొంత గ్యాప్ తర్వాత ఇండియాలో భారీ లెవెల్లో రిలీజ్ కాబోతున్నటువంటి బిగ్ పాన్ ఇండియా సినిమా అయినటువంటి కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ఏరియాల్లో అదుర్స్ అనే విధంగా ఉన్నాయి. తమిళ్లో మాత్రం సినిమా బుకింగ్స్ తీవ్ర నిరాశపరిచేలా ఉన్నాయి. తమిళ టాప్ స్టార్స్లో ఒకరైన కమల్ హాసన్ సినిమాలో చాలా కీలక పాత్రను పోషించగా ఆ లుక్ కూడా సోషల్ మీడియాలో ఒక రేంజ్లో వైరల్ అయినా కూడా సినిమా బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత ఏమాత్రం ఇంపాక్ట్ని ఇప్పుడు తమిళ బుకింగ్స్లో చూపించట్లేదు. ఇప్పుడు వరకు ఓపెన్ చేసిన బుకింగ్స్ గ్రాస్ లెక్క కేవలం 1.85 కోట్ల రేంజ్లో ఉండడంతో అక్కడ జనాల ఆసక్తి ఎలా ఉందో అర్థమవుతుంది. ప్రమోషన్స్ చేయలేదు, అందుకే జనాలు తెలియదంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ కమల్ హాసన్ అలాగే ఇతర తమిళ యాక్టర్స్ ఉన్నటువంటి క్రేజీ పాన్ ఇండియా సినిమాలకి ఇంత మించి ప్రమోషన్స్ ఏం కావాలి. ఇక సినిమాకి తమిళ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వాల్యూ 16 కోట్ల రేంజ్లో ఉంది. ఆ లెక్కన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గరికి అల్టిమేట్ పాజిటివ్ టాక్ వస్తే తప్ప హిట్ అయ్యే పరిస్థితి లేదు.